రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ బిల్డర్స్తో మున్సిపల్ కమిషనర్ కుమ్మక్కై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పల్లె శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేవలం 200 గజాల స్థలంలో 2 నుంచి 3 అంతస్తుల వరకు పర్మిషన్ తీసుకుని 5 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారన్నారు. అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మొత్తము బిల్డింగ్స్ ఇక్కడ 200 గజాలు లేకుండా 150 గజాల్లో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కడతారు. యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరే కట్టాలా. కానీ దీనికి అందరూ కుమ్మక్కై ఈ కమిషనర్స్, మళ్ళీ టౌన్ ప్లానర్స్, మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఒక కౌన్సిలర్స్ ప్లస్ చైర్పర్సన్ అందరు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ గవర్నమెంట్కి మొత్తము ఏమంటారంటే పైసలు రాకుండా వీళ్ళే అన్ని విధానంగా ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల దోచుకుంటారు. పలుమారు కలెక్టర్ గారికి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆదిపట్ల మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 1 నుంచి అంటే G+2 వరకు దీనికి పర్మిషన్ ఉంది. దాదాపు 100 గజాలు ఉంది. ఈ 100 గజాలల్లో 5 ఫ్లోర్లు కట్టింది. 5 ఫ్లోర్లకు అసలు పర్మిషనే లేదు. దీనికి కనీసము షెడ్ బ్యాక్ కూడా లేదు. అంటే ఈ రకంగా కట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానివ్వండి, ఈ సిబ్బంది అందరూ కూడా కుమ్మక్కై ఇష్టాసారంగా ఈ పర్మిషన్లు ఇస్తూ ఈ రకంగా వాళ్ళందరూ ఒకటై ఒక్కొక్క బిల్డింగ్కు ఇష్టాసారంగా వసూలు చేసుకుంటూ దగ్గరుండి వాళ్ళు కట్టడం జరుగుతుంది. నా వెనకాల ఉన్నది బిల్డింగ్ ఒకసారి చూడండి, 100 గజాలు ఉంటుంది. అది 100 గజాల నుంచి 5 ఫ్లోర్లు వేసిండు. దాని షెడ్ బ్యాగ్ లేదు, ఏం లేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ ఇష్టాసారంగా పర్మిషన్లు ఇస్తూ మేము ఆయనకు 10 మార్పులు మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని మొత్తం కూలదేయండి అని చెప్పేసి మేము అప్లికేషన్ పెట్టినా కానీ ఇంతవరకు పట్టించుకోవడం మానబోతలేడు.